ఇండియా యూఎస్ఏ మ్యాచ్లో 5 రన్స్ పెనాల్టీ యూఎస్ఏకి ఇచ్చారు. సో అది మనకు చాలా హెల్ప్ అయింది. ఎందుకు ఇచ్చారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ ఇండియా యూఎస్ఏ మ్యాచ్లో ఇండియా చాలా కష్టపడి గెలిచింది. అండ్ దీంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. మనము చాలా వింతలు జరిగాయి. మీకు తెలిసినట్టే యూఎస్ఏ 111 టార్గెట్ ఇచ్చింది. అండ్ ఆ టార్గెట్ని మన ఇండియా 18.2 ఓవర్స్లో చేస్ చేసింది. కానీ చేస్ చేయడానికి చాలా కష్టపడ్డది ఫ్రెండ్స్. లాస్ట్లో సులువైంది, కానీ అంతకంటే ముందు మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. మొదట్లోనే ఇండియాకి పెద్ద దెబ్బ తగిలింది. దట్ ఈస్ సౌరవ్ నేత్రవల్కర్. తన యూఎస్ఏ ఓపెనింగ్ బౌలర్ తను ఫస్ట్ ఓవర్ నుంచే మంచిగా బౌలింగ్ వేసి మన గ్రేట్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని ఇద్దరి వికెట్ తీసేశాడు. విరాట్ కోహ్లీని 0 డక్అవుట్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ 3 రన్స్ మీద అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 9 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. చాలా బెస్ట్ ఫిగర్స్ తనకి ఇది. అండ్ ఓన్లీ 9 రన్స్ అంటే చాలా గ్రేట్ బౌలింగే. సో అందు గురించి తను ఈ మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా తను ఎంపికయ్యాడు. అండ్ తర్వాత ఈ మ్యాచ్ లాస్ట్లో 15 ఓవర్స్ టైంలో యూఎస్ఏకి ఎంపైర్ 5 రన్స్ పెనాల్టీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆ పెనాల్టీ ఇచ్చాక ఇండియా అసలు మొత్తం సీనే మారిపోయింది. ఇండియాకు చాలా సులువు అయిపోయింది టార్గెట్ చేయడానికి. ఆ పెనాల్టీ తర్వాత చాలా పెద్ద దెబ్బ తగిలింది యూఎస్ఏకి. అండ్ ఈ పెనాల్టీ ఎందుకు ఇచ్చారంటే T20 వరల్డ్ కప్ నుంచి ఒక కొత్త రూల్ ఏంటంటే ప్రతి ఓవర్కి మధ్యలో 60 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు బౌలింగ్ టీమ్. అండ్ దానికి కూడా మీకు 2 ఛాన్సులు ఇస్తారు. మూడోసారి మాత్రం కంపల్సరీగా మీకు పెనాల్టీ ఇచ్చేస్తారు. సో ఆల్రెడీ యూఎస్ఏ 3 సార్లు ఈ తప్పు చేసింది కాబట్టి ఎంపైర్ యూఎస్ఏ టీమ్కి 5 రన్స్ పెనాల్టీ ఇచ్చారు. అది మనకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్గా మారింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మన బ్యాట్స్మెన్స్ చాలా ఈజీగా టార్గెట్ని చేస్ చేశారు. సో ఇది కొత్త రూల్. అందు గురించి యూఎస్ఏకి 5 రన్స్ పెనాల్టీ అనేది దక్కింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఈ 5 రన్స్ పెనాల్టీ మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.